మీరన్నారు అప్పుడు చాలా సార్లు. అంటే ఏదో మీకు అర్థమైపోయినట్టుంది కానీ ఓకే. హామీలు పక్కకెళ్ళిపోయి ఇష్యూస్ రాజ్యమేలుతాయని చెప్పేసి 4 నెలల క్రితం చెప్పారు. అవును. చెప్పా 4 నెలల క్రితం. అవును. ఇప్పుడు ఇష్యూసే రాజ్యమేలుతున్నాయి. పైగా ఇంకా వస్తాయి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీద కూడా అవుతుందా? అదే ఏంటనేది మీరేమనుకుంటారు? పాపం నిజంగా అంత కష్టపడుతున్న రేవంత్ రెడ్డి యొక్క స్థితి ఏంటంటే మంత్రివర్గ విస్తరణ అయినా సమస్యలు వస్తాయి, అవ్వకపోయినా సమస్యలు వస్తాయి. అనుభవం లేని వాళ్ళకి అదృష్టం వందల వెక్కిచ్చి మంత్రి అయినా అవుతారు. అనుభవంతో కూడినటువంటి వాళ్ళకి మొండి చెయ్యి వచ్చినా వస్తుంది. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని మనిషి మంత్రి కూడా అవుతాడు. సో ఇట్లాంటి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఆశావహులు ఉంటారు, దక్కవు. ఊహించిన వాళ్ళకి వస్తుంది, అడ్డు అదుపు ఉండదు. కానీ తదుపరి వచ్చేటటువంటి అంతర్గత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బాగా చుట్టుముడతాయి. మళ్ళీ కొత్త ఇష్యూలు వస్తాయి. నేను 4 నెలల క్రితం చెప్పా. అవును చెప్పారు. అందుకు నేను అడుగుతా. హామీలు కాదు, ఇష్యూలు 1 by 1 వస్తాయి. ఇష్యూలు బాగా బయటకు వస్తాయి. నేను వెరీ లాంగ్ టైం మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాపం నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించి నన్ను ఎంతో గౌరవించి ఎంతో మర్యాదనిచ్చి సరిలేరు నీకేమన్నది సినిమా ఉంది. ఆ సినిమా షూటింగ్ అప్పుడు నన్ను కలవడం జరిగింది. మీకు కావాలంటే నిజం అబద్ధం అనుకుంటే కావాలంటే ఫోటో కూడా పంపిస్తా. సో చాలా ఆప్యాయంగా పలకరించి తన పుట్టినరోజు నాడు ఆశీర్వచనం తీసుకొని నా చేతితో తను కేక్ తిని ఆ గురుగారు మీరు గట్టిగా బ్లెస్సింగ్ ఇవ్వాలి, నాకు పొలిటికల్ కెరియర్ ఉందా అని అడిగింది. అమ్మా ప్రస్తుతం నువ్వు సినిమాలు చేస్తావు, ఈ సినిమాల్లో కొన్ని రోజులు ఉంటావు, తదుపరి నువ్వు పొలిటికల్లో అడుగు పెడతావు అంటే నా పార్టీ తరఫున కాదమ్మా, నీ పార్టీ తరఫున అయితే కాదు, నువ్వు వేరే రకంగానే ముందుకెళ్తావు. తెలంగాణ కోసం నువ్వు పడ్డ కష్టం నేను కష్టపడ్డాను, నాకేమీ గుర్తింపు లేదు అనుకుంటున్నావు కదా, నీకు గుర్తింపు కూడా వస్తుంది, చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, నువ్వు ఊహించని సమయంలో వస్తుందమ్మా అన్న. ఏమో గురుగారు ఆశ చచ్చిపోయింది, సినిమాలే బెటర్ అనిపిస్తోంది అని తను అనడం జరిగింది. సో ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇంకేవో చేసింది, బ్రహ్మాండమైన విజయాలు వచ్చినాయి. అవి ఎప్పుడైతే అలా వచ్చాయో వాళ్ళ తరపు నుంచి నాకు తగిన సత్కారాలు కూడా జరిగినాయి. ఈ రాజకీయ పరమైన విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో 24 గంటలు కాకుండానే మన విజయశాంతి గారి తరపున వాళ్ళు నన్ను కలవడం జరిగింది. అవుతుందా అన్నారు. కొత్తగా అడుగుతారేమిట్రా పిచ్చమీద వల్లారా అన్న. అసలు ఎవరు ఊహించలేదు అనూహ్యంగా పైకి రావడం, ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం. ఎప్పుడో, ఇవాళ మాట కాదు, ఎప్పుడో. అది కూడా అక్కడే తీసుకెళ్ళింది కూడా బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నందునే తీసుకెళ్ళింది. నన్ను తీసుకెళ్ళింది ఆ నందునే. ఈయనైతే నిజంగా ఖచ్చితంగా చెప్పి తెస్తాడండి, ఈయన అడగండి అని చెప్తే పాపం ఆమె నన్ను ఆహ్వానించింది, చాలా గౌరవంగా చూసింది, తండ్రిలాగా చూసింది, చాలా చక్కగా చూసింది. అప్పుడు అంటే మనకి లేనంటే అమ్మ ఇప్పుడు లేదమ్మా, నువ్వు చక్కగా ఈ చిత్ర రంగంలో ఒక వెలుగు వెలుగుతావు, కానీ నువ్వు ఊహించిన సమయంలో నీకు వస్తుంది, ఖచ్చితంగా ఒక క్యాబినెట్ హోదా నీకు ఉంటుందని అన్న. ఇప్పుడు అదేదో వచ్చిందని విన్నా, ఎమ్మెల్సీ వచ్చింది, కాకపోతే వస్తుంది, మినిస్టర్ వస్తారా, క్యాబినెట్ హోదా ఆ తల్లికి ఉంది అంతే, ఖచ్చితంగా ఉంది. 5 సంవత్సరాల 3 నెలలు ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. రేపు హోమ్ మినిస్టర్ అయినా, రెవెన్యూ మినిస్టర్ అయినా, ఇంకో మినిస్టర్ అయినా నేనేం ఆశ్చర్యపోవక్కర్లా. మినిస్టర్ అయినా క్యాబినెట్ హోదా ఉంటుంది, అవ్వకపోయినా క్యాబినెట్ హోదా ఉంటుంది. నేను గుర్తున్నానో లేదో పాపం ఆ తల్లికి, అంతే. సో మొత్తానికైతే విజయశాంతి గారికి అయితే యోగం ఉందంట. మంచి కెరీర్ ఉంది నాకు, మంచి కెరీర్ ఉంది, పొలిటికల్గా ఉంది, ఇంకా ఉన్నాయి సినిమాలు ఉన్నాయి. రేపు ఇంకో సినిమా రాబోతోంది, ఆమె వల్లే దానికి ఒక గుర్తింపు వస్తుంది ఆ సినిమాకి. ఏది మన అర్జున్ కేర్ ఆఫ్, అది తెలియదు నాకు, ఆ పేర్లు తెలియదు కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తన వల్లే వస్తుంది ఆ సినిమాకి పేరు ఖచ్చితంగా. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఇన్నింగ్స్. కళ్యాణ్ రామ్ ఆయన ఇద్దరు. దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఇన్నింగ్స్. షీ విల్ హ్యాండిల్, అది సంగతి. రైట్, మొత్తానికైతే ఇష్యూస్ బయటకి ఇంకా వస్తాయి అంటున్నారు ఖచ్చితంగా. సో ఏంటి మరి ఏమన్నా సీఎం మార్పు ఏమైనా ఉండబోతుందా? 13 నెలల్లో 5 నెలలే అయింది. మినిమం 13 మ్యాక్సిమం 16 మంత్స్ కొంచెం కష్టకాలం. సో ఇప్పటికి 5 నెలలే అయినట్టుంది, నవంబర్, డిసెంబర్,
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 నెలలే అయింది ఏంటి కష్టకాలంలో. కష్టకాలంలో అడిగిట్టా? ఓకే. ఇంకా టైం ఉంది. ఈ టైంలో ఏమైనా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు, ఎలాగన్నా మారిపోవచ్చు. మన చేతుల్లో లేదు, అదే మన చేతుల్లో లేదు, ఎవరన్నా కావచ్చు. అది కాంగ్రెస్. ఈ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? అంటే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతాయి. ఆమెను పంపించిందే అందుకు. ఆమె చాలా ముక్కుసూటి మనిషి, ఖచ్చితమైన విధానంలో మాట్లాడే మనిషి. డెఫినెట్గా ఆమె నిర్ణయాలకి ప్రాణం పోస్తున్నారు ఓకే. హైకమాండ్ వాళ్ళు. నేను ఆనాడు చెప్పలా, ఓ విపరీతంగా తిరుగుతారు నాయన మన సీఎం ఢిల్లీకి అని. ఎన్నిసార్లు అయింది? ఇప్పటికి 1 సార్లు అయింది. 36 సార్లు 30 ఆయన ఒప్పుకున్నాడు, 32 సార్లు అంత. మరి విపరీతమైన తిరుగుడు ఉంటుందని చెప్పి ఆ రోజే. సో ఇవన్నీ కామన్, మనం చూడక తప్పదు. ఇంకా ఇంకా తలకాయలు మారిపోతాయి. ముఖ్యంగా గురుగారు, ఈ డీలిమిటేషన్ విషయంలో కొంత ఇష్యూ నడుస్తుంది, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఏముంది మరి సౌత్ రాష్ట్రాలను నాశనం చేయాలనే మమ్మల్ని కూడా గుర్తించండి అని, అంతే. దానివల్ల వచ్చేదేం లేదు నాన్న. బీజేపీకి చాలా బలమైన యోగం నడుస్తోంది. మిగతా వాళ్ళని కూడా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఓకే, కానీ వీళ్ళందరూ కలవడం వల్ల బీజేపీకి ఏదో అవుతుంది అనుకుంటే అది పొరపాటు. బీజేపీకి ఏం కాదంటారు. 2027 మార్చి 9 తర్వాత మాట్లాడదాం. మళ్ళీ అక్కడ దాకా పెట్టారు డేట్ నాకు. సరే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుంటాం మిమ్మల్ని. ఓకేనా అన్న, శుభాశీస్సులు మీకు. మీ ఛానల్ యాజమాన్యం దగ్గర నుంచి చివరి ఎంప్లాయ్ వరకు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, భగవంతుడి ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, మీ అందరికీ సేవ చేసుకునే సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ భగవత్ సేవకుడు ఎప్పుడూ సేవకి అందుబాటులో ఉంటాడని తెలియపరుస్తూ స్వస్తి పలుకుతున్నాను. శుభమస్తు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్.